టైం బాగాలేకపోతే అరటిపళ్ళు తిన్నా పన్నీరిగినట్టు కింద పడిన రూపాయి తీయడానికి వంగితే జోబులో ఉన్న 100 రూపాయల నోటు కూడా పోయినట్టు అయిపోయింది మా పరిస్థితి. అసలు ఏం జరిగిందంటే మొన్న రీసెంట్గా నేను బెడ్ ల్యాంప్ తయారు చేశాను. నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. అది గోడకి ఇలా గాల్లో ఏలాడాలి. అందుకు మా హస్బెండ్ చెప్తే నేను కొట్టేస్తాలే అమ్మే అని చెప్పి ల్యాంప్ నువ్వు కొంచెం పైకి లిఫ్ట్ చెయ్యి, వెనక నేను మేకులు కొడతా, అది అడ్డంగా ఉంటే కొట్టలేనా అని చెప్పారు. నేను కర్ర కానీ చీపురు కానీ పెట్టి లేపుదామని చెప్పి చీపురు పెట్టి పైకి ఇలా లేపాను. బాగానే కొట్టారు, అంత బాగానే ఉంది. అయిపోయిందని చెప్పిన తర్వాత తీసే అమ్మే అంటే నేను చీపుర్ని వెనక్కి చూసుకోకుండా వెనక్కి లాగి పెట్టి ఇలా కొట్టాను. ఫ్యాన్ వేసింది. మా దేవుని కాడ పడుకున్నాడని నేనైతే ఫ్యాన్ ఆఫ్ చేయలేదు. ఆ చీపురు ఫ్యాన్కి తగిలి ఫ్యాన్ ఒక్కసారి ఇలా పక్కకి వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చింది. ఇంకా వెయ్యాలిగినట్టు ఊగింది. అప్పటి నుంచి ఇంకా సౌండ్ బ్రేక్ డ్యాన్స్ చేస్తుంది ఫ్యాన్కి తగిలి ఫ్యాన్ పాడైపోయిందనే బాధ కన్నా ఎక్కడ పడుతుందా, పిల్లలు ఆడుతూ ఉంటారు, మా దేవంశ్ కాడ అక్కడే ఉంటాడు, వాడి మీద పడుతుందా అనే భయం ఎక్కువైపోయింది మా హస్బెండ్కి బాగా. నైట్ అయితే అది చూడడం, మా అమ్మాయి వాడి మీద పడితే అసలు ఇంక ఏం చేయలేము, ఏం చేద్దాం అని చెప్పి రోజు టెన్షన్ పడుతూనే ఉండేవాళ్ళు. నేను ఇంకా అలా కాదులే, ఏదో ఒకటి చేసేద్దాం, ఏదైతే అది అయింది కోసేద్దాం అని చెప్పి ఇద్దరం గట్టిగా ఫిక్స్ అయ్యాం. నైట్ అప్పుడు కూర్చొని నైట్ 12ంటికి కోసేసాము ఇద్దరం కలిసి. కొద్దిసేపు కోసి నేను ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేస్తే పాపం ఆయనే మొత్తం కట్ చేశారు, ప్రాంపంతో కోసేశారు. నేను దాన్ని సెట్ చేస్తానని చెప్పి ఇంకా ఆ రోజు నైట్ అంతా అలా ఆలోచిస్తూ ఉన్నా, ఎలా సెట్ చేయాలని. ఇంకా నాకైతే ఒక ఐడియా వచ్చింది. థర్మాకోల్ షీట్తో మనం సెట్ చేసేసుకోవచ్చు. థర్మాకోల్ షీట్ పెట్టుకొని దాని మీద వైట్ సిమెంట్ కానీ లేకపోతే ఏదైనా సీలింగ్వి ఉంటుంది కదా, ఆ పొడైనా మనం యూజ్ చేసి సీలింగ్లా చేసేసుకోవచ్చు అని చెప్పి నేనైతే మా దగ్గర సీలింగ్ది ఉంది, దాంట్లో కొంచెం ఫెవికల్ వేసి కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకొని పైన ఫస్ట్ కోల్చుకొని అది కట్ చేసుకున్నాను కదా, దాని మీద కూడా కొంచెం సీలింగ్దే అప్లై చేసుకొని అంటించిన తర్వాత అప్పుడు దాని మీద మళ్ళీ పౌడర్ని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్స్ చేసుకొని చేత్తోనే నీట్గా స్ప్రెడ్ చేసుకున్నా. చాలా బాగా వచ్చింది. అసలు నేను అస్సలు అనుకోలేదు ఇంత బాగా వస్తుందని. మరి మీరు కూడా మీ ఇంట్లో ఏమైనా ప్యాచ్ వర్క్లు ఉంటే చూసి ఈ వీడియో ట్రై చేస్తారని నేనైతే ఈ వీడియో షేర్ చేశాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలా ఇలా క్రియేటివ్గా ఏమైనా తయారు చేసుకునే వాళ్ళు ఉంటే ఈ వీడియోని షేర్ చేసేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.